मान परमेश्वर को धन्यवाद करता हूँ। నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. इस सुंदर मौका अपने जीवन में दिया है। ఇంత మంచి సమయం దేవుడు నా జీవితంలో ఇచ్చినందుకు. कई लोग इस समय नहीं देखते हुए मर गया, చాలా మంది ఈ సమయాన్ని చూడకుండా ఎంతో మంది लेकिन మరణించి परमेश्वर ने और हमारे जीवन में बहुत बड़ा काम किया है। ఉన్నారు. కానీ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేశాడు. इस वचन में ये लिखा है వాక్యంలో ఇలా రాసి ఉంది. कि अब दुनिया के सारे समस्या हमारा खिलाफ में खड़ा हो जाएगा तो प्रभु हमारे से बचाएंगे। లోకంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా మన ముందు నిలబడవచ్చు, కానీ దేవుడు మనల్ని కాపాడతాడు. आज एक संदेश को मैं आपके पास में लेके आ रहा ఈరోజు हूँ ఒక వాక్యాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. कि आज दुनिया में पूरा मदर्स डे मना रहा है। లోకమంతా మదర్స్ డే చేసుకుంటున్నారు. सच्चा मदर्स डे क्या होता है? నిజమైన మదర్స్ డే ఏంటి? मदर्स डे के दिन में ही जाके और सम्मान करना, पैर छूना और उसको फूलमाला डालना, शाल डालना वो नहीं है। తల్లుల దినోత్సవం రోజే వెళ్ళి తల్లుల కాళ్ళు మొక్కడమో, శాల్వాలు కప్పడమో, పూలు వేయడమో, కేకులు కట్ చేపియడమో కాదు. उसका मतलब कि मदर्स डे का मतलब यह है कि माँ को अपना हमेशा जिंदगी भर हमेशा इज्जत देते रहना है। ఎల్లప్పుడూ తల్లికి మనము గౌరవాన్ని ఇస్తూ ఉండాలి. हालेलुया। హల్లెలూయా. वचन में ये लिखा है వాక్యంలో ఇలా రాసి आज ఉంది. पूरा दुनिया में जितना माँ है उनको मैं यीशु मसीह के नाम से और मदर्स डे का शुभकामना लाता हूँ। లోకంలో ఎంత మంది తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ నేను మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే చెబుతున్నాను. मैं एक नमूना मॉडल मदर के बारे में मैं बात करना चाहता ఒక हूँ। మాదిరికరమైన తల్లి గురించి మనం किसको మాట్లాడుకుందాం. हम कहते हैं एक मॉडल मदर? ఎవరిని మనము చెప్పగలుగుతాము మాదిరికరమైన తల్లి అని? और ये बाइबल में बतलाती है। వాక్యంలో రాసి ఉంది. निर्गम किताब 2 अध्याय 1 आयत में इस प्रकार से लिखा है నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనంలో రాసి ఉంది. और इस प्रकार से लिखा है ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాని దాచెను. यहाँ हम लोग देखते हैं मूसा के माँ ने ఇక్కడ మోషే తల్లి और अपने बच्चों को 3 महीना उसको बचाया है। 3 నెలలు తన కుమారుణ్ణి దాచిపెట్టింది. एक मॉडल मदर कौन होता है? ఒక మాదిరికరమైన తల్లి ఎవరుంటారంటే अपने बच्चों को संभालने वाली है। తన పిల్లల్ని కాపాడుకునే एक వాళ్ళు. मॉडल मदर कौन होता है? మాదిరికరమైన తల్లి ఎవరంటే शत्रु से बचाती है। శత్రువు నుంచి కాపాడుకుంటుంది. मॉडल मदर कौन कहते हैं? మాదిరికరమైన తల్లి ఎవరంటే बच्चों के लिए खाना देती है। పిల్లల కోసం వంట చేస్తుంది. मॉडल मदर कौन कहते हैं? మాదిరికరమైన తల్లి ఎవరంటే अपने बच्चों को सुरक्षित जगह में रखती है। మన పిల్లలను వాళ్ళను ఒక మంచి స్థలంలో ఉంచుతుంది. उसको हम कहते हैं एक मॉडल मदर। వాళ్ళను మనం చెప్పవచ్చు ఒక మాదిరికరమైన తల్లి అని. यहाँ एक मॉडल मदर है, ఇక్కడ ఒక మాదిరికరమైన తల్లి उसका ఉంది. नाम मूसे का माँ है। ఆమె పేరు మోషే తల్లి. वो मूसा का माँ ने ఆ మోషే తల్లి अपने बच्चों को 3 महीना बचाया। మోసే తల్లి ఏం చెప్పి 3 నెలలు తనను దాచిపెట్టింది. उसको माल में शत्रु फरो आके वो बच्चों को मार डालेंगे। ఆమెకు తెలుసు ఫరో శత్రువులు వచ్చి నా కుమారుణ్ణి చంపేస్తారు అని. फरो राजा आके अपने बच्चों को मार डालेंगे ఫరో बोलकर। రాజా వచ్చి నా కుమారుణ్ణి చంపేస్తాడు అని. इसलिए मैं कहता हूँ అందుకోసమే నేను एक చెప్తున్నాను मॉडल मदर ये होता है మాదిరికరమైన తల్లి ఎవరంటే अपने बच्चों को संभालती है। తన పిల్లల్ని కాపాడుకుంటుంది. कितना दिन संभाला? ఎన్ని రోజులు కాపాడుకుంది? 3 महीना संभाला। 3 నెలలు కాపాడుకుంది. कहाँ से संभाला? ఎలా కాపాడుకుంది? शत्रु से। ఎవరు విన్నారు? या उसने रिबका ने चुना। రిబకా విన్నది. ये बात किसको कह रहा है? ఈ మాట ఎవరికి చెబుతుంది? याकूब को कह रहा है। యాకోబుకు చెబుతుంది. आपके पिता आशीष देना चाहता है। నీ తండ్రి ఆశీర్వదించబోతున్నాడు. किसको आशीष देने चाहते हैं? ఎవరికి ఆశీర్వదించబోతున్నాడు? एसाव को देना चाहता है। ఏశావుకు ఆశీర్వదించబోతున్నాడు. इसलिए आप जाके जानवर को काट करके लेके आओ, मैं उसके लिए खाना बनाऊंगा। అందుకే నువ్వు వెళ్ళి ఒక పశువును చంపేసి దాని మాంసం తీసుకురా, దాన్ని నేను వండి పెడతాను. एक माता ने अपने बच्चों को संभाल रही है, ఒక తల్లి తన కొడుకును కాపాడుకుంటుంది. शत्रु से बचा रहे हैं, तलवार से बचा रहे हैं, తల్వార్ నుంచి दुनिया से కాపాడుతుంది. बचा रहे हैं, లోకం నుంచి पाप से కాపాడుతుంది. बचा रहे हैं, ప్రతి పని నుంచి घमंड से కాపాడుతుంది. बचा रहे हैं, గర్వాన్ని నుంచి కాపాడుతుంది. अंधकार के कामों से बचा रहा है। చీకటి నుంచి కాపాడుతుంది. उसको कहते हैं हम मॉडल मदर कहते हैं। ఆమెను ఒక మాదిరికరమైన తల్లి అంటాము. लेकिन और एक माता है इधर, కానీ ఇక్కడ ఇంకొక తల్లి अपने ఉంది. बच्चों को और ये झूठ सिखाना, धोखा देना सिखा रही है। ఇక్కడ ఆ తల్లి ఏం నేర్పిస్తుందంటే అబద్ధం చెప్పడం నేర్పిస్తుంది, మోసం చేయడం నేర్పిస్తుంది. और ये याकूब कह रहा है अगर मेरे पिता मुझे पहचानेगा तो मैं क्या बोलूं? యాకోబు ఏమంటున్నాడంటే నా తండ్రి నన్ను గుర్తుపడితే నేనేం చేయాలి? और ये बोल रहे हैं कि जैसा एसाव का कपड़ा पहनो, एसाव की जैसे और जैसे बाल है वैसा आपको एक चवरी को डालूंगा बोल रहा है। ఎట్లయితే ఏశావు బట్టలు ఉంటాయో ఆ ఏశావు బట్టలు నువ్వు
వేసుకో. ఎలా అయితే రోమాలు కలిగి యెషా ఉంటాడో అలాగున నీకు కూడా రోమాలు కలిగిన బట్టలు వేస్తాను అని చెబుతుంది. अगर मैं बोलना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, किस प्रकार का धोखा देना अपने बच्चों को सिखाते ఇలా हैं। మోసం చేయడము పిల్లలకు నేర్పిస్తుంటారు. जब धोखा देना सिखाएंगे ఇలా పిల్లలకు మోసం वो చేయడం बड़ा होने के నేర్పిస్తే, बाद में तुझे भी धोखा देगा। ఆయన పెద్దగా అయిన తర్వాత నిన్ను కూడా మోసం చేస్తాడు. जैसा सिखाना वैसा सिखाना है। ఎలా నేర్పించాలో అలా నేర్పించాలి. मैं बताना चाहता నేను हूँ మీకు చెప్పాలనుకుంటున్నా, और रिबका ने गलत बातों को सिखा रही है, ఇక్కడ రిబకా తప్పుడు మాటలు నేర్పిస్తుంది, धोखा देना सिखा रही है, మోసం చేయడం నేర్పిస్తుంది, झूठ बोलना सिखा रही है। అబద్ధం ఆడడం నేర్పిస్తుంది. मूसा का माँ ने మోస తల్లి और क्या कर रही है, ఏం చేస్తుందంటే, शत्रु से बचा रहे हैं, శత్రువు నుంచి కాపాడుతుంది, शत्रु तलवार से बचा रहे हैं, తల్వార్ నుంచి కాపాడుతుంది, दुनिया से बचा रहे हैं, లోకం నుంచి पाप కాపాడుతుంది, से बचा रहे हैं, పాపం నుంచి अंधकार से కాపాడుతుంది, बचा रहे हैं, అంధకారం నుంచి गलत కాపాడుతుంది, कार्यों से बचा रहा है। తప్పుడు పనుల నుంచి बच्चे को కాపాడుతుంది. बचाना माँ के एक बड़ा काम होती है। బిడ్డను కాపాడుకోవడము తల్లికి ఒక బాధ్యత అయి ఉన్నది. दूसरी बात है రెండో మాట, गलत बात सिखा रही है। తప్పుడు మాటలు मैं बताना चाहता हूँ నేను మీకు एक చెప్పాలనుకుంటున్నా, मॉडल मदर कौन ఒక है, మాదిరికరమైన తల్లి ఎవరంటే, और मॉडल मदर ఒక మాదిరికరమైన अपने తల్లి बच्चों को संभालती है। తన పిల్లల్ని एक కాపాడుకుంటుంది. मॉडल मदर మాదిరికరమైన తల్లి शत्रु से बचाती है। శత్రువు నుంచి एक కాపాడుతుంది. मॉडल मदर ఒక మాదిరికరమైన తల్లి गलत कामों से बचाती है। తప్పుడు పనుల నుంచి एक కాపాడుతుంది. मॉडल मदर మాదిరికరమైన తల్లి गलत रास्ता से बचाती है। తప్పుడు మార్గం నుంచి एक కాపాడుతుంది. मॉडल मदर ఒక మాదిరికరమైన తల్లి गलत व्यवहार से बचाती है। తప్పుడు ఆలోచనల నుంచి एक కాపాడుతుంది. मॉडल मदर ఒక మాదిరికరమైన ये తల్లి सिखाती यीशु ही मार्ग है। యేసు క్రీస్తే మార్గమై ఉన్నాడని నేర్పిస్తుంది. आमेन। ఆమేన్. उसको बोलते हैं मॉडल मदर। ఇదే వాక్యమే చెబుతుంది ఒక మాదిరికరమైన తల్లి కోసము. लेकिन याकूब कहता है యాకోబు చెప్తున్నాడు, अगर मेरा पिता मुझे पहचानेगा तो నా తండ్రి నన్ను గుర్తుపడితే मैं बताना चाहता हूँ నేను చెప్పాలను मैं बताना चाहता हूँ నేను చెప్పాలను मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. हमेशा याद रखना ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, हमेशा याद रखना ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, दुनिया का लोग आपको किला में खड़ा हो जाए, లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడ్డా परमेश्वर आपके साथ रहता है। దేవుడు నీతో ఉంటాడు. और दूसरी बात यहाँ वचन में ये सुंदर बात लिखा है। వాక్యంలో మంచి మాట రాసి ఉంది. क्या बात लिखा है, ఏం మాట రాసి ఉంది? सुंदर बात लिखा है మంచి మాట రాసి ఉంది. कि हमेशा ये याद रखना। ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. और इसलिए आप लोग नीति वचन में हम जाएंगे, సామెతలకు వెళ్దాము. 31 अध्याय उसका 28 आयत में इस प्रकार से लिखा है। 31వ వచనము 28వ వచనంలో రాసి ఉంది. 31వ అధ్యాయము 28వ వచనంలో రాసి ఉంది సామెతలు. हाँ, कौन मॉडल मदर कहता है, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. हाँ, अपने बच्चे उठ के और वो कहेंगे उस माँ को धन्य है। వాళ్ళ పిల్లలు ఆమెను ఏమంటారంటే నువ్వు ధన్యురాలందు क्यों అందురు. क्यों वो धन्य है, ఎందుకు ధన్యురాలు? माता अपने बच्चों के लिए सुबह उठ के खाना पकाती है। తల్లి ఉదయాన్నే లేచి పిల్లల కోసం భోజనం సిద్ధపరుస్తుంది. क्यों धन्य कहेंगे उसको माता को, ఎందుకు ధన్యురాలనాలి? और वो उसको माता अपने बच्चों के लिए पैसा बचा के रखती है। వాళ్ళ పిల్లల కోసము పైసలు దాచిపెట్టి ఉంచుతుంది. और क्यों उसको धन्य कहेंगे, ఎందుకు ధన్యురాలనాలి? और लोग गांव का लोग और लोग को कहेंगे कि उसकी माता धन्य है। లోకం అక్కడ ఉన్న ఊరు వాళ్ళందరూ తన తల్లిని ఏమంటారంటే నువ్వు ధన్యురాలు అందరు. और उसका पति भी कहता है कि तू धन्य है। తన భర్త కూడా అంటాడు నువ్వు ధన్యురాలువు అని. क्यों तय कहता है धन्य है, అంటున్నారు ధన్యురాలు అని. पहले बात अपने माँ अपने बच्चों के लिए सुबह उठ के खाना पकाती है। ఫస్ట్ మాట ఆమె ఉదయాన్నే లేచి తన పిల్లల కోసం భోజనం సిద్ధపరుస్తుంది. क्यों धन्य कहते हैं अपने बच्चे अपने माँ को, ఎందుకు ధన్యురాలు అంటున్నారు తన పిల్లలు? क्योंकि और माँ अपने गरीबों के लिए हाथ बढ़ा के उसको खाना खिलाता है, उसको कपड़ा देती है। పేదవారికి తన చెయ్యి చాపుతుంది, బట్టలు ఇస్తుంది, భోజనం పెడుతుంది. क्यों धन्य कहते हैं अपने बच्चे, ఎందుకు ధన్యురాలు అంటున్నారు और తన अपने పిల్లలు? अपने जीवन के लिए एक नमूना बन जाते हैं। వాళ్ళ జీవితం కోసము ఒక మాదిరికరంగా ఉంటారు తల్లులు. और क्यों कहते हैं, और मैं बताना चाहता हूँ నేను మీకు कि చెప్పాలనుకుంటున్నా. वचन में लिखा है, వాక్యంలో రాసి ఉంది. और अपने पति भी कहते हैं तू धन्य है। ఆమె భర్త కూడా అంటున్నాడు నువ్వు ధన్యురాలువని. बच्चे कह रहे हैं धन्य है, పిల్లలు అంటున్నారు ధన్యురాలువని. पत्नी भी कह रहे धन्य है, భర్త కూడా అంటున్నాడు నువ్వు ధన్యురాలు. गांव का लोग भी धन्य कहता है। ఊరు వాళ్ళు కూడా అంటున్నారు నువ్వు ధన్యురాలువని. क्यों मालूम है, ఎందుకు తెలుసా? और उनका जीवन में सुबह उठ के वो खाना पकाने के लिए वो तैयार करती है। ఉదయాన్నే లేచి ఆమె భోజనాన్ని సిద్ధపరుస్తుంది. क्यों धन्य कहते हैं, ఎందుకు ధన్యురాలు అంటున్నారు? उनका पैसा बचाती है। ఆమె డబ్బులు కాపాడుతుంది. और क्यों धन्य कहते हैं, ఎందుకు ధన్యురాలు అంటున్నారు? लोगों के नाम में नाम कमाती है। అక్కడ ఉన్న ప్రజల మధ్యలో ఆమె మంచి పేరు సంపాదించుకుంటుంది. क्यों धन्य कहते हैं, ఎందుకు ధన్యురాలు అంటున్నారు? और उसके पति के आधीन में रहती है। ఆమె భర్త ఆధీనంలో ఉంటుంది. क्यों धन्य कहते हैं, ఎందుకు
वचन के अनुसार चलती है। వాక్యానుసారంగా నడుస్తుంది. क्यों धन्य कहते हैं? ఎందుకు ధన్యురాలు वचन అంటున్నారు? और यहोवा को डरना को उसको सीख लिया है। ఆమె దేవునికి భయపడడం నేర్చుకుంది. पहली बात बोल रहा हूँ, ఫస్ట్ మాట చెప్పాను. एक मॉडल मदर कौन है? ఒక మాదిరికరమైన తల్లి ఎవరు? मूसा का माँ एक मॉडल मदर है, మోషే తల్లి ఒక మాదిరికరమైన తల్లి. क्योंकि अपने बच्चों को शत्रु से बचाया। ఎందుకంటే తన కుమారుణ్ణి శత్రువుల నుంచి కాపాడింది. लेकिन एक धोखा देने वाला माँ కానీ ఇక్కడ మోసం చేసే తల్లి और याकूब को सिखा रहा धोखा देने के लिए अपने अपने पिता को। తన కుమారుడు యాకోబుకు నేర్పిస్తుంది నువ్వు మోసం చెయ్యి అని. बच्चे और कहना है कि आप धन्य है, कहना है పిల్లలు చెప్పాలి అమ్మా నువ్వు ధన్యురాలువి అని. ऐसा जीवन बिताना है। అలాంటి జీవితాన్ని జీవించాలి. गलत करेगा तो తప్పు చేస్తే नरक जाएगा, నరకం పోతారు. पाप करेगा तो పాపం చేస్తే नरक जाएगा, నరకం వెళ్తారు. झूठ बोलेगा तो అబద్ధం చెప్తే नरक जाएगा, నరకం వెళ్తారు. अपवित्र जिंदगी बिताएगा तो అపవిత్రమైన జీవితాన్ని नरक జీవిస్తే जाएगा, నరకం వెళ్తారు. व्यवहार सही नहीं रहेगा तो జీవితం బాలేకపోతే नरक जाएगा। నరకం వెళ్తారు. बच्चे क्या सीखेंगे? పిల్లలు ఏం నేర్చుకుంటారు? कुछ नहीं सीखेंगे। ఏం నేర్చుకోరు. इसलिए एक అందుకోసమే मॉडल जीवन बिताना ఒక जरूरी है। మాదిరికరమైన తల్లి జీవితాన్ని జీవించాలి. 29 आयत में इस प्रकार से लिखा है। 29వ వచనంలో ఇలా రాసి ఉంది. ఉన్నారు గాని వారందరూ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడగా हाँ, అందరూ అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగి हाँ। స్త్రీ కొనియాడబడును. जो यहोवा को डरती है యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల और लोग उसको बढ़ोतरी करता है, లోకంలో ఉన్న ప్రజలందరూ ఆమెను నువ్వు మంచి స్థానంలో చూస్తారు. और वो कहते हैं कि तू धन्य है। నువ్వు ధన్యురాలు అందరూ. कौन उसको बड़ाई करेंगे ఎవరు చెబుతున్నారు? और उसको कौन बड़ाई करेंगे? ఎవరు ఆమెను ఉన్నత స్థానంలో చూస్తున్నారు? और लोग कहेंगे तो यहोवा को डरने के द्वारा आमिन को नहीं अड़ता जो यहोवा को डरने के द्वारा దేవునికి భయపడడం వల్ల और वो लोग उसको बढ़ोतरी करेंगे। యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. वचन में ये लिखा है వాక్యంలో ఇలా రాసి ఉంది. यहोवा को डरने के द्वारा लोग उसको बढ़ोतरी करते हैं। యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ కొనియాడబడును. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా. आपको बढ़ाई लोग करना है, నిన్ను కొనియాడబడాలంటే आप डरना है। నువ్వు భయపడాలి. किसको डरना है? ఎవరికి భయపడాలి? यहोवा को डरना है। దేవునికి భయపడాలి. यहोवा को डरने का क्या तो आता है? దేవునికి భయపడడం వల్ల ఏమొస్తుంది? ज्ञान आती है। జ్ఞానం వస్తుంది. ज्ञान आने के द्वारा क्या होते हैं? జ్ఞానం రావడం వల్ల ఏం జరుగుతుంది? घर बनती है। ఇల్లు కట్టబడుతుంది. घर बनाने के द्वारा क्या होता है? ఇల్లు కట్టడం వల్ల ఏం जीवन జరుగుతుంది? अच्छा हो जाता है। కుటుంబం బాగుంటుంది. और बुद्धिमान स्त्री अपने घर को बनाती है బుద్ధిగల స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇల్లు కట్టుకుంటుంది. और वह बुद्धिहीन स्त्री अपने घर को बिगाड़ देती है। బుద్ధి లేని స్త్రీ తన ఇల్లును కూలగొట్టుకుంటుంది. आपको नाम बढ़ोतरी करना है। మీ పేరు మంచి ఉన్న స్థానంలో ఉండాలంటే लोग आपको ऊंचा करना है। ప్రజలందరూ నిన్ను ఉన్నత స్థానంలో చూడాలంటే आप यहोवा को डरना है। నీవు దేవునికి భయపడాలి. बच्चों को संभालना है, పిల్లల్ని కాపాడుకోవాలి. झूठ नहीं बोलना, झूठ नहीं सिखाना है। అబద్ధం నేర్పించొద్దు. अपने बच्चे आपको और आपको आपके लिए बढ़ोतरी करना है। వాళ్ళ కోసము మీరు ఒక మాదిరికరంగా బ్రతకాలి. आपके बच्चे आपको बढ़ोतरी करना है। నీ పిల్లలు నిన్ను కొనియాడబడాలి. और दूसरी बात बोल रहा हूँ రెండో మాట कि आपके చెప్పాను. पति भी आपको बढ़ोतरी करना है। నీ భర్త కూడా నిన్ను పొగడాలి. आपके गांव के लोग भी बढ़ोतरी करना है। నీ ఊరు వాళ్ళంతా నిన్ను పొగడాలి. सब लोग आपको बढ़ोतरी करने के लिए అందరూ నిన్ను పొగడాలి. हम क्या करना है? మనం ఏం చేయాలి? यहोवा को डरना है। దేవునికి जो భయపడాలి. यहोवा को डरने वाला स्त्री का नाम और बढ़ोतरी होती है। దేవునికి భయపడే స్త్రీ పొగడబడుతుంది, కొనియాడబడుతుంది. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలను. लोग आपको झूठ बोलता होगा, లోకంలో ఉన్న వాళ్ళు నీకు అబద్ధం చెప్తున్నారేమో. लोग आपको कहता होगा कि आप झूठा है, లోకంలో ఉన్న వాళ్ళు నిన్ను అంటున్నారేమో నువ్వు అబద్ధం ఆడుతున్నావని. लोग कहता होगा आप चोर हैं, నువ్వు దొంగవని అంటున్నారేమో. लोग आपको कहता होगा आपका वचन के अनुसार नहीं चलते हैं, వాక్యానుసారంగా నడుస్తలేవంటున్నారేమో. और लोग आपको कहता होगा आप क्या बोलते हैं व्यवहार सही नहीं है, నీ వ్యవహారం బాలేదని చెబుతున్నారేమో. अब लोग कहता होगा आपका जिंदगी बर्बाद हो गया నీ है। జీవితం బాలేదంటున్నారేమో. एक माता होने के नाते కానీ ఒక తల్లి అయినందుకు परिवर्तन हो जाइए, వాళ్ళు బాగుండాలి. परिवर्तन हो जाइए, జీవితాన్ని మార్చుకోవాలి. सोच को बदलिएगा, మన ఆలోచనలు चाल चलन को మార్చుకోవాలి. बदलिएगा, నడవడికలు विचारों को మార్చుకోవాలి. बदलिएगा, ఆలోచనలు वचन మార్చుకోవాలి. के अनुसार चलिए, వాక్యానుసారంగా నడుచుకోవాలి. प्रभु स्वर्ग ले चलेगा। దేవుని రాజ్యానికి చేరుకుంటాము. आमेन, ఆమేన్. आमेन। ఆమేన్. पहली बात बोल रहा था ఫస్ట్ మాట చెప్పాను. कि एक मॉडल मदर ఒక మాదిరికరమైన తల్లి बच्चों को संभालती है, పిల్లల్ని एक కాపాడుకుంటుంది. मॉडल मदर ఒక మాదిరికరమైన తల్లి झूठा नहीं बोलती है, అబద్ధం చెప్పదు. एक मॉडल मदर ఒక మాదిరికరమైన अपने తల్లి बच्चा उसको बढ़ोतरी करेंगे। తన పిల్లలు తల్లిని పొగుడుతారు.
और एक मॉडल मदर को ఒక మాదిరికరమైన अपने తల్లికి पति भी उसको बढ़ोतरी करता है। భర్త కూడా తనని एक పొగుడుతాడు. मॉडल मदर को ఒక మాదిరికరమైన गांव का लोग बढ़ोतरी करता है। గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా लोग పొగుడుతారు. आपको बढ़ोतरी करना है, లోకంలో ఉన్న వాళ్ళు నిన్ను పొగడాలా? अति यहोवा का डरना है। దేవునికి जो భయపడాలి. यहोवा का डरता है నువ్వు దేవునికి భయపడితే तो घर अच्छा हो जाता నీ है। ఇల్లు जो బాగుపడుతుంది. यहोवा का डरता है దేవునికి భయపడితే उसके ज्ञान को प्राप्त करता है। దేవుడికి जो यहोवा का डरता है యెహోవాకు భయపడితే वो वचन के अनुसार चलेंगे। వాక్యానుసారంగా जो यहोवा को डरता है దేవునికి భయపడితే पवित्र जीवन बिताएंगे। जो यहोवा को डरता है దేవునికి భయపడితే और बच्चों को पवित्र जीवन बिताए सिखाएंगे। పిల్లలకు నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవించడం నేర్పిస్తావు. मैं बात बोलना चाहता हूँ నేను మీకు చెప్పాలను और एक बात बोलना चाहता हूँ। ఇంకొక మాట చెప్పాలను और वो वचन में लिखा है, ఇంకో వాక్యంలో రాసి ఉంది. यहाँ लिखा है ఇక్కడ రాసి ఉంది. निर्गमन की किताब 20 अध्याय उसको 12 आयत में इस प्रकार से लिखा है, నిర్గమకాండము 12। 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా हाँ నీకు అనుగ్రహించు దేశంలో हाँ నీవు దీర్ఘశాంతుడగగునట్లు हाँ నీ తండ్రిని తల్లిని సన్మానించుము. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. माता पिता को सम्मान करना जरूरी है। తల్లిదండ్రులను సన్మానించాలి. कब सम्मान करना है? ఎప్పుడు సన్మానించాలి? शादी के समय नहीं है, పెళ్లి టైంలో కాదు. कार खरीदी तो करना सम्मान करना नहीं है, కారు కొనడం వల్ల కాదు. बाहर उसका घर बनाने के द्वारा सम्मान करना नहीं है, ఇల్లు కట్టించడం వల్ల నువ్వు जन्मदिन సన్మానం के చేయడం सम्मान కాదు. करना नहीं है। బర్త్డే రోజు उसका सम्मान करना मतलब उसका आज्ञा को पालना करना है। సన్మానం చేయడం అంటే వాళ్ళ మాటలు మీరు వినడం. जब आपको उसका आज्ञा बात नहीं सुनता है, వాళ్ళ మాటలు మీరు విననప్పుడు आप कैसे सम्मान करेंगे? ఎలా నువ్వు సన్మానిస్తున్నావు? सम्मान करने का कोई आवश्यकता नहीं पड़ता है। సన్మానం చేయడం यीशु मसीह యేసుక్రీస్తు इस संसार में था ఈ లోకం మీద ఉన్నప్పుడు और उसको मालूम है वो स्वर्ग जाने वाला है, ఆయనకు తెలుసు ఆయన పరలోక రాజ్యం उसको मालूम है वो मरने वाला है, ఆయనకు తెలుసు నేను చనిపోతున్నానని. उसको मालूम है वो 30 दिन जी उठने वाला है। ఆయనకు తెలుసు నేను మూడో రోజు లేస్తానని. इसलिए वो कह रहा है అందుకోసం ఆయన చెప్తున్నాడు. और ये उसको चेलों को कह रहा है ये आपका माता है और आपके बेटा है। అక్కడ శిష్యులకు ఏం చెప్తున్నాడంటే ఈమె నీ తల్లి, ఈమె నీకు ఈయన నీ కుమారుడు అని చెబుతున్నాడు. हर एक बच्चों को मैं सिखाना चाहता हूँ, ప్రతి ఒక్క కుమారునికి కుమార్తెకు अपने माँ बाप को इज्जत करिए, తన పిల్లలు తల్లిదండ్రులను గౌరవించండి. अपने माँ बाप को खाना दे दिए, తల్లిదండ్రులకు భోజనం పెట్టండి. अपने माँ बाप को कपड़ा दे दिएगा పిల్లలు తన తల్లిదండ్రులకు బట్టలు దయచేయండి. और अपने बच्चे और अपने माँ बाप को इज्जत करना जरूरी है। పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడం చాలా అవసరమైంది. हालेलुया హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. वचन में ये लिखा है, వాక్యంలో ఇలా రాసి ఉంది. बहुत सुंदर बात बोलना चाहता हूँ మంచి మాట कि చెప్పాలి. यहाँ लिखा है ఇక్కడ రాసి ఉంది. बच्चे अपने माँ बाप को सम्मान करना है। పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి. शादी का समय में सम्मान करने का नहीं है, పెళ్లి సమయంలో సన్మానించడం కాదు. कार खरीदे तो सम्मान करने का नहीं है, కారు కొనడంలో సన్మానించడం घर కాదు. बनाया इसलिए सम्मान करने के लिए नहीं लगा रहा हूँ। ఇల్లు కట్టడం వల్ల సన్మానించడం आप కాదు. उसके बातों को सुनने के द्वारा आप उसको सम्मान करना है। వాళ్ళ మాటలు వినడం వల్ల మీరు వాళ్ళను जो సన్మానిస్తున్నారు. वचन को देख रहा है, ఎవరైతే వాక్యాన్ని माता వింటున్నారో पिता को खाना दे दिएगा, అమ్మ నాన్నకు భోజనం పెట్టండి. माता पिता को कपड़े दे देगा, తల్లిదండ్రులకు బట్టలు ఇవ్వండి. माता पिता को और उसके इज्जत दे देगा, తల్లిదండ్రులను గౌరవించండి. माता पिता को उसका जो आवश्यकता है वो पूरा करिएगा। తల్లిదండ్రుల అవసరతలను తీర్చండి. आपका माता आंख नहीं होगा, మీ తల్లికి కళ్ళు లేవు కావచ్చు, कोई बात नहीं, ఏం కాదు. आपके माता बात नहीं करता होगा, మీ తల్లి మాట్లాడతలేదేమో, कोई बात नहीं, ఏం కాదు. आपके माता पिता पक्षवात होकर काट में रहा होगा, మీ తల్లి చేతులు కాళ్ళు పడిపోయి బెడ్ మీద పడుకున్నదేమో, कोई प्रॉब्लम नहीं, ఏం కాదు. और आपके माता पिता और आपका दिमाग सही नहीं रहता होगा, मानसिक बीमारी होगा మీ తల్లిదండ్రుల మానసిక మైండ్ సెటప్ మంచిగా లేదేమో, और तो भी कोई प्रॉब्लम नहीं, ఏం కాదు. और उस अपने माता को खाना दे दिए, మీ తల్లిదండ్రులకు భోజనం పెట్టండి. उसको कपड़ा दे दिए, వాళ్ళకు బట్టలు ఇవ్వండి. रहने की जगह दे दिएगा, ఉండడానికి उसको స్థలం तुच्छ ఇవ్వండి. ना समझिए। వాళ్ళని తక్కువ చూడకండి. अगर वो तुच्छ समझेगा तो तू इस संसार में नहीं रहते थे। వాళ్ళు నిన్ను తక్కువ చూస్తే ఈ రోజు నువ్వు లోకం మీద ఉండకపోవచ్చు. हालेलुया, హల్లెలూయా. सही है कि नहीं? हालेलुया। కాదా? मैं హల్లెలూయా. बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. कभी नहीं सोचना मेरा माता पिता नहीं मुझे नहीं समझता है। ఎప్పుడు అనుకోకండి నా తల్లిదండ్రులు నన్ను అర్థం जब చేసుకుంటలేరని. बच्चे के समय में నువ్వు చిన్నగా ఉన్నప్పుడు आ बोलेगा तो और वो माँ जोड़ के और अम्मा बोलकर वो खुशी हो जाएगी। ఆ అనగానే అమ్మ నన్ను నా కొడుకు అమ్మ అన్నది అనేసి ఇంకొక అక్షరం కలిపి మాట్లాడుతుంది. मतलब आपको खाना खाने से पहले आपको खाना चाहिए बकर उसको मालूम है, నీకు ఆకలి అవుతుంది అనే టైంలో నీకు భోజనం పెడుతుంది. और आपको जब आपको प्यास न लगने से पहले उसको मालूम है आपको पानी कब देना है। నీకు దాహం కంటే ముందే ఆమెకు తెలుసు నీకు నీళ్లు కావాలి
అని जब आपका फर्स्ट बर्थडे आपको मनाती है तो कितना खुशी हो जाके मेरा बेटा चल रहा है बोलकर वो कपड़ा लाएगी का सब कुछ लाएगी, उतना नहीं कि सोना का चमचा लाएगी। पहले बार खाना खिलाने के समय में कितना आनंदित होता है। ఫస్ట్ బర్త్డే రోజు కొత్త బట్టలు తీసుకొస్తుంది, నువ్వు నడవగానే సంతోషపడుతుంది, నా కుమారునికి ఆ బంగారము చెంచాతోటి నేను అన్నం తినబెట్టాలనేసి అన్ని మంచి మంచి వస్తువులు తీసుకొస్తుంది। पहले बार खाने के लिए तुझे आपको एक सोना का चमचा लेके आपको खिलाती है। ఫస్ట్ టైం నువ్వు భోజనం చేస్తున్నావు అనేసి నీకు సోనా చాందీ కా చెంచాతోటి గ్లాస్ తోటి వాళ్ళు తినిపిస్తున్నారు। जब बुजुर्ग हो जाते हैं ఎప్పుడైతే వాళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారో तो वो सोना का चमचा आपको याद नहीं आता है। ఎప్పుడైతే వాళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారో ఆ బంగారం చెంచా వెండి చెంచాలు నీకు గుర్తొస్తలేవు, आपको भूल जाते हैं। అవి నువ్వు మర్చిపోతున్నావు। अब ये बोलते हैं నువ్వేం तो చెప్తున్నావు खाओ आप बोलकर वहाँ फेंक के चला जाते हैं। తింటే తిను లేకపోతే లేదని అక్కడ आप పడేసిపోతున్నావు। पहले बार खाना खाने के लिए నువ్వు ఫస్ట్ టైం అన్నం తినేటప్పుడు उसको सोना का चमचा लेके आकर आपको खिलाया। నీకు బంగారు చెంచాతో అన్నం తినిపించారు। अगर सोना का चमचे से भी ना खिलाए नो प्रॉब्लम, అక్కడ నువ్వు బంగారం చెంచాతో అన్నం తినపిండకున్నా పర్వాలేదు, कम से कम एक निवाल उसको खाना खिलाइए। వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెట్టండి। हमारा माँ बाप अनाथ नहीं होना है, మన తల్లిదండ్రులు అనాథలు కాదు, हमारा माँ बाप अनाथ आश्रम में नहीं जाना మన है, తల్లిదండ్రులు అనాథాశ్రమంలోకి వెళ్ళాలి, हमारा माँ बाप अब क्या बोलते हैं बुजुर्गों का वृद्धाश्रम में नहीं जाना है, మన తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలోకి हमारा माँ बाप भीख नहीं मांगना है, మన తల్లిదండ్రులు అడుక్కోకూడదు, हमारा माँ बाप नहीं बोलना है कि मेरे लिए खाट दे दो, मेरे लिए एक फैन बनाओ बोलकर। మన తల్లిదండ్రులు అనొద్దు నాకు ఒక ఫ్యాన్ కావాలి, నాకు ఒక మంచం కావాలి అని అడగొద్దు। मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలని जितना हो सकता है ఎంత వరకు అయితే उसको सम्मान करना है, వాళ్ళని సన్మానించడం, उसका आवश्यकता को पूरा करना है, उसका सम्मान करना है, వాళ్ళని సన్మానించడము, और उसकी आवश्यकता पूरा करना है, उसका सम्मान వాళ్ళ करना है। అవసరతలు తీర్చడమే వాళ్ళని उसका సన్మానించడం। आवश्यकता पूरा नहीं करते हुए వాళ్ళ అవసరతలే తీర్చము, हम कैसा बोलेंगे మనం ఎలా చెబుతాము और उसको सम्मान कर रहे हैं। వాళ్ళని సన్మానం उसको చేస్తున్నాం, सम्मान करना है, వాళ్ళని సన్మానం उसका చేయడం आवश्यकता వల్ల पूरा का వాళ్ళ है, అవసరతలు తీర్చడం उसको వల్ల कपड़ा चाहिए వాళ్ళకి బట్టలు दे కావాలి, दिए, उसका खाना चाहिए వాళ్ళకి అన్నం दे కావాలి, दे, उसका और रहने की जगह चाहिए వాళ్ళకు ఉండడానికి ఇల్లు दे కావాలి, दे। कुत्ता का खाना मत खिलाइए, వాళ్ళకు కుక్కలకు పెట్టే భోజనం పెట్టకండి। शैतान से कहता है। సైతాన్ అంటుంది, मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, शैतान का जीवन हमारा परिवार में नहीं आना है। సైతాన్ పనులు మన జీవితాలలో మన కుటుంబాల్లో రాకూడదు। यीशु मसीह अपने माता को इज्जत दे रहा है। యేసుక్రీస్తు తన తల్లిని గౌరవిస్తున్నాడు। मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, जो बच्चे अपने माँ बाप को इज्जत देता है ఏ పిల్లలైతే తన తల్లిదండ్రులను वो సన్మానిస్తున్నారో आशीषित होता है, వాళ్ళు ఆశీర్వదించబడతారు, जिंदगी बदलता है, వాళ్ళ జీవితాలు परिवर्तन हो जाता है, వాళ్ళు మార్చబడతారు, वचन के अनुसार जी पाएंगे। వాక్యానుసారంగా జీవిస్తారు। आज बताना चाहता हूँ ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నా, बहुत सुंदर बात प्रभु हमारे साथ बात మంచి कर। మాట దేవుడు ఈ రోజు మనకు చెప్తున్నాడు। लास्ट बात बोल के मैं बंद करना चाहता లాస్ట్ हूँ। మాట చెప్పిన బంద్ एक చేయాలనుకుంటున్నా। छोटा सा लड़की ఒక చిన్న పాప और झोपड़पट्टी में रहती है उसको माँ के साथ, ఒక గుడిసెలో ఉంది వాళ్ళ తల్లితో। और एक दिन बहुत एक दिन झोला में डाल के और उसको माँ ने पानी लाने के लिए गया। ఆ ఉయ్యాలలో వేసి తన కుమార్తెను ఉయ్యాలలో వేసి తల్లి నీళ్లు తీసుకురావడానికి బయటికి వెళ్ళింది। और वापस आने के समय में ये झोपड़पट्टी आग जल रहा था। ఆమె నీళ్లు తీసుకొని వాపస్ వస్తున్న సమయంలో అక్కడ గుడిసె అగ్ని అంటుకొని మండుతుంది, और बहुत जल रहा था। అక్కడ బాగా మండిపోతుంది। चलने के समय में అది మండే టైంలో माता दौड़ते हुए आया, ఆ తల్లి పరిగెత్తుకొని और వచ్చింది, झोला में रहने वाला झोपड़पट्टी में रहने वाला बच्चा को ले लिया अपने गोदी में, ఆ ఉయ్యాలలో పడుకున్న తన కుమార్తెను తీసుకున్నది గోదిలోకి, और उसको उसका अपने हाथों में रखा है, ఆమె తన చేతులతో గట్టిగా పట్టుకుంది, और वो भाग जा रहा था। ఆమె పరిగెత్తుతుంది। भागने के समय में పరిగెత్తే టైంలో और उसके मुंह में आग जल गया, తన ముఖం మీద అగ్ని వచ్చి పడింది, उसके शरीर में आग जल गया, వెనకాల ముందు మొత్తం అగ్ని పడింది, बहुत चिल्ला रहा था, చాలా ఏడుస్తుంది, उसको मुंह जल गया, ఆమె ముఖం शरीर जल गया, శరీరం కాలిపోయింది, लेकिन बच्चा को सुरक्षित रखा। కానీ తన కుమార్తెను సురక్షితంగా పట్టుకుంది। मैं बताना चाहता నేను हूँ మీకు एक दिन చెప్పాలనుకుంటున్నా, ये लड़की भी बड़ा हो गया, ఆ పిల్ల ఒక రోజు పెద్దగా అయింది, ऊंचा स्थिति में आया, ఒక మంచి స్థితిలో ఉంది, डॉक्टर बन गया, డాక్టర్ అయింది, जन्मदिन मना रही है, ఆమె ఒక బర్త్డే చేసుకుంది, लोगों को बुलाया అందరిని పిలుచుకుంది, और जन्मदिन मनाने के समय में బర్త్డే और చేసుకున్నప్పుడు कह रहा है, అంటుంది, और ये सब लोगों को खाना खिला रहा था, అందరికి అన్నం పెడుతున్నారు, इस माता सबको खाना दे रहा था, తల్లి అన్నం పెడుతుంది అందరికి, और उस लड़की का उस दोस्त लोग कह रहा है कि ये कौन है, అందరూ అక్కడ ఉన్న తన స్నేహితురాళ్ళు అందరూ ఏమడుగుతున్నారంటే ఆమె ఎవరు అని और అడుగుతున్నారు, ये कह रहा है కానీ ఆమె ఏమంటుందంటే कि वो हमारा एक सर्वेंट है। ఆమె మా ఇంట్లో పనిచేసే మనిషి। तब ये माँ बहुत रो रहा था, అప్పుడు ఆ తల్లి చాలా अंदर में దుఃఖించింది, चले गया, ఆమె లోపలికి रोते వెళ్ళింది, रोते ఏడుస్తూ ఏడుస్తూ कह रहा है, అంటుంది, और उसको फोटो लेके आया, ఆమె ఫోటో ये తీసుకొచ్చి फोटो देखो मेरे बेटी, ఆ ఫోటో చూడు నా బిడ్డ,
बहुत सुंदर मैं था, చాలా బాగున్నాను, मेरा चेहरा अच्छा था, నా మొహం బాగుంది, मेरे शरीर अच्छा था। శరీరం బాగుంది, जब आप छोटी थी, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు झोपड़पट्टी जल रहा था, అక్కడ గుడిసె కాలిపోయింది, तुझे बचाने के लिए నిన్ను కాపాడడం కోసం मैं अपने मेरे गोदी में लिया నా చేతుల మీద నిన్ను తీసుకొని और मेरा शरीर जल गया నా మొహం కాలిపోయింది, और मेरा शरीर भी जल गया నా శరీరం కాలిపోయింది, आपके लिए, నీ కోసం आपको बचाने के लिए నిన్ను కాపాడడం मैं जल गया हूँ। నేను కాలిపోయాను। अब आप कह रहे हैं ఇప్పుడు నువ్వు అంటున్నావు एक सर्वेंट है, నేను ఒక పని మనిషిని అని। और वो बच्चे भाग को बहुत रोते हुए అప్పుడు ఆ బిడ్డ చాలా ఏడుస్తూ और उसके पैरों में गिर गया, ఆమె తన తల్లి కాళ్ళ మీద పడి बोल रहा है చెబుతుంది, ए माँ मुझे क्षमा करिए, అమ్మా నన్ను క్షమించు, मुझे क्षमा करे। నన్ను క్షమించు। कब समझेंगे हम माँ बाप को? అప్పుడు అర్థం చేసుకుంటాము తల్లిదండ్రులను, कब समझेंगे हम लोग माँ बाप को? ఎప్పుడు అర్థం చేసుకుంటాము कब తల్లిదండ్రులను, समझेंगे हम लोग माँ बाप को? ఎప్పుడు అర్థం చేసుకుంటాము कब తల్లిదండ్రులను, समझेंगे? ఎప్పుడు అర్థం చేసుకుంటాము? समझना जरूरी है। అర్థం చేసుకోవడం చాలా అవసరమై ఉంది। आमेन, ఆమేన్, आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా। समझने की जरूरत है। అర్థం చేసుకోవడం చాలా అవసరం। जब हम समझेंगे, ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో हम ऊंचाई में जाएंगे। మనం ఉన్నత స్థానంలో एक मॉडल मदर होता है, ఒక మాదిరికరమైన తల్లిగా ఉంటాం। मॉडल मदर మాదిరికరమైన తల్లి मूसा का माता है, మోషే తల్లి शत्रु से बचा रहा है। శత్రు నుంచి కాపాడింది। और मॉडल मदर कौन होता है? మాదిరికరమైన తల్లి ఎవరంటే झूठा नहीं सिखाती है। అబద్ధం చెప్పదు। मॉडल मदर कौन है? మాదిరికరమైన తల్లి अपने ఎవరంటే बच्चे कहेंगे धन्य कहेंगे। తన పిల్లలు తల్లిని ధన్యురాలందరూ। मॉडल मदर किसको कहते हैं? మాదిరికరమైన తల్లిని ఎవరంటే आपका पति कहेंगे अब धन्य है। నీ భర్త చెప్తాడు నువ్వు ధన్యురాలు। मॉडल मदर कौन कहते हैं? మాదిరికరమైన తల్లి गांव का लोग धन्य कहना है। గ్రామంలో ఉన్న వాళ్ళు నువ్వు ధన్యురాలు అనాలి। अब कैसा दूध धन्य बन जाएंगे? ఎలా ధన్యురాలు అవుతావు? यहोवा का डरने के द्वारा। దేవునికి భయపడడం వల్ల। जो माता पिता को इज्जत देता है ఎవరైతే తన తల్లిదండ్రులను సన్మానిస్తారో वो आशीष पाता వాళ్ళు है। ఆశీర్వదించబడతారు। प्रभु इस वचन के द्वारा तुम आशीष दे। దేవా నువ్వు ఈ వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వదించు। सर्वशक्तिमान परमेश्वर పరిశుద్ధురానికి ఎంతో तेरे వందనాలు, धन्यवाद देते నీకు हैं। వందనాలు చెల్లిస్తున్నాను। बस कष्टों में है, ప్రభువా ఎంతో మంది बीमारी में है, కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, कोरोना में है, కరోనాలో ఉన్నారు। माँ बाप मर गया, ప్రభువా తల్లిదండ్రులు बच्चा చనిపోయారు, अनाथ हो गया, పిల్లలు అనాథలైపోయారు, बच्चा लोग मर गया, పిల్లలు చనిపోయారు। माँ बाप पर रो रहा है, ప్రభువా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, बुजुर्ग लोग बड़े लोग मर जा रहे हैं। ప్రభువా పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతున్నారు। तो आशीष दे, ఆశీర్వదించు, अनुग्रह करे, అనుగ్రహించు, शत्रु से बचाए। శత్రు నుంచి माता को కాపాడు। याद करते हैं, ప్రభువా నిన్ను గుర్తు చేసుకుంటున్నాను, माता को याद करता हूँ, నిన్ను గుర్తు చేసుకుంటున్నాను। सुरक्षित रखे, ప్రభువా మంచి ఆరోగ్యం దయచేయి, उसको क्षेम रहे एकदम, క్షేమంగా ఉంచు, उसके कष्टों को हटाइए, వాళ్ళ కష్టాలను बीमारी को తీసివేయి, हटाइए, వాళ్ళ बीमारी तंदुरुस्त నుంచి दे, కాపాడు, మంచి ఆరోగ్యం దయచేయి, सामर दे। మంచి ఆరోగ్యం जितना माता इस संसार में है ప్రభువా లోకంలో ఎంతమంది తల్లులు ఉన్నారో उनको सच्चा तंदुरुस्त दे। ప్రభువా వాళ్ళందరికీ उसका మంచి बच्चा ఆరోగ్యం उसको देखभाल कर नहीं पाए, ప్రభువా వాళ్ళ పిల్లలు వాళ్ళని కాపాడాలి, वो जब बच्चा उसका खाना दे नहीं पाए। వాళ్ళ పిల్లలు వాళ్ళకి అన్నం పెట్టాలని यीशु मसीह के नाम से मांगते हैं, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, आमेन। ఆమేన్। God bless you.